జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. వరుసగా మూడోసారి ఓటమి పాలైన కాంగ్రెస్ ఇక తన అసలు రంగును చూపించుకోవడం మొదలుపెట్టింది. ప్రస్తుతం దేశంలో నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయనే అనుమానాలు ఉన్న సమయంలో అగ్గికి ఆజ్యం పోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఏకంగా కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన ప్రియాంక వాద్రానే విష ప్రచారానికి తెరలేపారు. విద్యార్థులకు మొత్తం అయోమయంలో ఉన్న సమయంలో ఇటువంటి విష ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అన్నది లేకుండా రాజకీయ పబ్బం గడుపుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ పనికి పూనుకుంది. తాజాగా ప్రియాంక గాంధీ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక వీడియో షేర్ చేశారు. అందులో ఒక నీట్ విద్యార్థి ఆయుషి పటేల్ నీట్ నిర్వహణపై ఆరోపణలు గుప్పించింది. నీట్ ఫలితాలు వెలువడినప్పుడు తాను వెబ్సైట్లో చెక్ చేశానని, అయితే అందులో తన ఫలితాలు కనిపించలేదని చెప్పింది. సర్వర్ బిజీ ఉంటుందేమో, అందుకే కనిపించలేదని మొదట్లో భావించానంది. కొన్ని గంటల తర్వాత కూడా ఫలితాలు వెలువడకపోవడంతో తాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆశ్రయించినట్లు తెలిపింది. అయితే దీనికి బదులుగా ఎన్టీఏ తనకు ఒక ఈమెయిల్ పంపిందని, అందులో చిరిగిపోయిన ఓఎంఆర్ షీట్ను చూసి షాక్ అయ్యానని చెప్పింది. ఆయుషి జవాబు పత్రం చిరిగిపోయినందుకు ఫలితాలు వెల్లడించలేకపోయినట్లు ఎన్టీఏ చెప్పిందన్నది ఈమెయిల్ సారాంశం. దీంతో ఇందులో పెద్ద స్కామ్ జరిగిందని తెలుసుకుని తాను కోర్టును ఆశ్రయించానని ఆయుషి పటేల్ చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తన ట్విట్టర్లో షేర్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని విమర్శించారు. అయితే ఒక పార్టీ అగ్రనేత ఏదైనా ఆరోపణలు గుప్పించేటప్పుడు అందులో నిజమెంత అనే విషయాన్ని ధృవీకరించుకోవడం చాలా ముఖ్యం. ఒక అగ్రనేత ఏదైనా ఆరోపణలు గుప్పిస్తే అది దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ప్రియాంక గాంధీ దీన్ని పూర్తిగా విస్మరించారు. ఆయుషి పటేల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలపై ఎన్టీఏ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఎంత మాత్రమూ నిజం లేదని వెల్లడించింది. ఆమె ఓఎంఆర్ షీట్ చిరిగిపోయిన విషయంలో వాస్తవం లేదని, తాము ఆమె జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేశామని తెలిపింది. ఆమె మార్కులు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ తమ ఫలితాలను వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఎన్టీఏ వివరణ ఇలా ఉంటే, ఇవేవీ తెలుసుకోకుండా కేవలం ఆరోపణలకే ప్రాధాన్యతనిచ్చారు ప్రియాంక వాద్రా. అసలు ఆయుషి పటేల్ ఎవరు, ఆమె గతం ఏమిటో తెలుసుకుంటే కాంగ్రెస్ కుట్ర ఇట్టే అర్థమైపోతుంది. ప్రస్తుతం ఆమె వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు ఆమె గతాన్ని తవ్వితీశారు. ఈ క్రమంలో ఆయుషి పటేల్కు సంబంధించిన పాత వీడియో ఒకటి బయటపడింది. కోవిడ్ సమయంలోని ఆ వీడియోలో ఆయుషి ఒక టీవీ ఛానల్లో మాట్లాడింది. అందులో ఒకరోజు తన తండ్రి తనను కోవిడ్ గురించి ఒక ప్రశ్న అడిగారని, అయితే దానికి సమాధానం తెలియకపోవడంతో తనను అది బాధించిందని చెప్పింది. దీంతో కోవిడ్పై తాను చాలా లోతైన అధ్యయనం చేశానని, ఆ సమయంలో తన మెదడులో దీనికి సంబంధించిన ఫార్ములా స్ఫురించిందని వెల్లడించింది. ఫార్ములా కోసం కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వైద్యులు ఎన్నో పరిశోధనలు చేశారని, అయితే వాటిలో చాలా వరకు ఫెయిల్ అయినా తర్వాతి కాలంలో దాని ఫార్ములాను కొన్ని కంపెనీలు కనుగొన్నాయి. అంతటి శ్రమ కోర్చి కనుగొన్న ఫార్ములాను ఆయుషి పటేల్ తన మెదడులో మెదిలిందని చెప్పడం హాస్యాస్పదమే. అందులోనూ ఆ ఫార్ములా ఏమిటో కూడా వెల్లడించలేదు. ఆయుషి పటేల్ ఆరోపణలో నిజమెంత ఉంటుందన్న దానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇక కాంగ్రెస్ కూడా ఈ వీడియోను ఇప్పటికీ సర్క్యులేట్ చేస్తూనే ఉంది. ఆమె ఆరోపణలను ఎన్టీఏ తిప్పికొట్టినా కాంగ్రెస్ ఆ వీడియోను డిలీట్ చేయలేదు. కొన్ని రాష్ట్రాల ట్విట్టర్ హ్యాండిల్స్ మాత్రం ఈ వీడియోను ఇప్పటికీ సర్క్యులేట్ చేస్తున్నాయి. అయితే నీట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని కొట్టిపారేయలేం. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చాలా మంది నీట్ పరీక్ష నిర్వహణపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ఫలితాలను జూన్ 4న ప్రకటించారు. ఫలితాల్లో ఒకే పరీక్ష కేంద్రంలో 6గురికి 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఆర్యన్ ప్రతీక్ అనే వ్యక్తి ట్విట్టర్లో ఓ విద్యార్థిని ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ అవ్వగా నీట్లో మాత్రం 720కి 705 మార్కులు సాధించిందంటూ పోస్టు చేశారు. నీట్ మార్కుల స్క్రీన్ షాట్, ఇంటర్ మార్కుల పత్రం ఫోటోలు కూడా జత చేశారు. ఇదెలా సాధ్యమంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్టీఏపై ఉందని తెలిపింది. ప్రశ్నపత్రం లీకేజీ, ఇతరత్ర అక్రమాలు జరిగినందున ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని కేంద్రం ఎన్టీఏలను ఆదేశించింది.
అయితే ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే విధించేందుకు జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం మంగళవారం నిరాకరించింది. పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసు జారీ చేసింది. ఆ రాష్ట్రం పరిధిలోని పరీక్ష కేంద్రంలో అక్రమాలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి. కోర్టుకు వేసవి సెలవులు ముగిసిన అనంతరం జూలై 8వ తేదీ నుంచి ఈ కేసుపై రెగ్యులర్ విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. ఆలోగా ఎన్టీఏ సమాధానం తెలియజేయాలని ఆదేశించింది. నీట్ యూజీ 2024 నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివంగ మిశ్రా మరో 9 మంది నీట్ అభ్యర్థుల పిటిషన్లు కూడా ఈ కేసుతో జత చేసింది. వైద్య కోర్సులో ప్రవేశాలకు జరిగే కౌన్సిలింగ్ ను నిలిపివేయాలన్న విద్యార్థుల తరపు న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. కౌన్సిలింగ్ ను కొనసాగనివ్వాలని సెలవుకాల ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షను రద్దు చేయడం అంత సులువు కాదని అభిప్రాయపడింది. ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కూడా మే 17న నీట్ యూజీ 2024 ఫలితాల వెల్లడిపై స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇక దీనిపై కేంద్రం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ మాజీ చైర్మన్ నేతృత్వంలో 4 సభ్యులతో కమిటీ వేయాలని కేంద్ర విద్యాశాఖ శనివారం నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ విచారణ జరిపి వారం రోజులు సిఫారసులతో నివేదిక ఇస్తుందని నీట్ యూజీ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ తాజాగా మీడియాకు వెల్లడించారు. ఇక నీట్లో అవకతవకలు జరిగాయా లేదా అన్న విషయాన్ని కోర్టు ప్రస్తుతం విచారణ చేస్తుంది. ఒకవేళ అందులో నిజంగానే ఎవరైనా పేపర్ లీక్కు పాల్పడి ఉంటే దర్యాప్తు సంస్థలు సైతం దర్యాప్తును ప్రారంభిస్తాయి. దీనిపై కాంగ్రెస్ తో పాటు విపక్షాలు విచారణ జరపమని డిమాండ్ చేయవచ్చు. బాధ్యులను కఠినంగా శిక్షించమని కోరవచ్చు. కానీ ప్రియాంక గాంధీ వంటి వారు ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేయడం ద్వారా విద్యార్థి లోకం మరింత ఆందోళనకు గురయ్యే అవకాశం ఎంతైనా ఉంది. విద్యార్థులు ఆందోళనకు గురైతే ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదమూ ఉంది. వారి వయసు రీత్యా త్వరగా ఉద్విగ్నతకు లోనవుతారు. అటువంటి సమయంలో విపక్షాలు సైతం భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వారిని మరింత రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. దీనివల్ల ఆ పార్టీ ఏం మేలు చేయదలుచుకుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఫేక్ వీడియోలనే సర్క్యులేట్ చేసింది. అమిత్ షా దళితులకు రిజర్వేషన్లు తీసివేస్తాడంటూ ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేసింది. దీంతో పాటు తమ అభ్యర్థులు గెలుపొందితే 8,500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని నమ్మబలికింది. తీరా గెలిచాక తాము అధికారంలోకి రాలేదు కాబట్టి ఇవ్వమని మొండిచే చూపించింది. ఎన్నికల వేళ అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ను ప్రజలు ప్రశ్నిస్తున్న సమయంలోనే బుద్ధి మార్చుకోకుండా మరోసారి విష ప్రచారానికి తెరలేపింది. అయితే ఇప్పటికైనా కాంగ్రెస్ తన బుద్ధి మార్చుకుంటుందో లేదో అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.